అదేంటి కేసీఆర్ తన్ని తాను తిట్టుకోవటం, తన మంత్రులను తన పార్టీ నాయకులను తిట్టడమేంటి అనుకుంటున్నారా? కానీ ఇది అక్షరాల వాస్తవం. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ సమావేశాలు పెడుతున్నారు. నిన్న నిజామాబాద్లో, ఈరోజు కాంగ్రెస్ కంచుకోట నల్లగొండలో సభలు నిర్వహించారు. అయితే ప్రతి మీటింగ్లో తనతో సహా తన కేబినెట్లో ఉన్న మంత్రులను, తన పార్టీ నాయకులను సన్నాసులుగా, దద్దమ్మలుగా అభివర్ణిస్తున్నారు. ఇదెలా అంటే, గత ప్రభుత్వాల్లో పనిచేసిన సన్నాసులు, దద్దమ్మల వల్లే తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు అనేది ఆయన తన సభలలో చేసే ప్రధాన ఆరోపణ. ఆయన చేసిన ఆరోపణలలో నిజానిజాలు పక్కన పెడితే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. వారు ఆ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన బాధ్యతల్లో ఉండేవారు. అంతవరకు ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేసేంత వరకు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అలాగే ఇప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, అజ్మీరా చందులాల్ వంటి సీనియర్ మంత్రులందరూ తెలుగుదేశం ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నవారే. వారి శాఖలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోగలిగే స్థానాల్లో ఉన్నవారే. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమా మాధవరెడ్డి వంటి అనేక మంది తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో పనిచేసి నేడు టీఆర్ఎస్ లో ఉన్నారు. అలాగే ప్రతి కీలక మీటింగ్లోనూ కేసీఆర్ పక్కనే కనిపించే కె కేశవరావు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి తరువాత అత్యంత కీలకమైన స్థానం అది. రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి మొన్ననే టీఆర్ఎస్ లో చేరారు. అలాగే డి శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధిష్టానానికి దగ్గరగా మెలిగిన వ్యక్తి. పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన నేత. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసి టీఆర్ఎస్ లో చేరిన ఇతర నేతలు జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం తెరాస మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చేయలేదని తెలిసిందే. వీరందరినీ కేసీఆర్ ఎందుకు తెరాసలో చేర్చుకున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న. గత ప్రభుత్వాలని నిందించడం అంటే కేవలం ముఖ్యమంత్రులను మాత్రమే నిందించడం కాదు కదా. ఆ ప్రభుత్వంలో నిర్ణయకర్తలుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని దద్దమ్మలుగా, సన్నాసులుగా అభివర్ణించడమే కదా. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నోట ఎటువంటి భాషకు అలవాటు పడిపోయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యూహాలు బెడిసి కొడతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.